కూటమి ప్రభుత్వ నాయకుల అసమర్థత లేక నిర్లక్ష్యమో తెలియదు కానీ అనకాపల్లి జిల్లాలో మైనింగ్ దందా బాహాటంగా సాగుతుంది. ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మైనింగ్ శాఖ సీనరీజీ రాయల్టీ వసూళ్ల కోసం గత ఏడాది హైదరాబాద్కు చెందిన ఎంఆర్ఆర్ లిమిటెడ్ టెండర్ ద్వారా బాధ్యతలు అప్పగించారు. అనకాపల్లితో పాటు 3 జిల్లాల్లో చెక్ పోస్టులు ఏర్పాట్లు చేసి వాహనాల నుంచి వసూలు చేస్తున్నారు. అయితే ఈ కాంట్రాక్టర్ మరో వ్యక్తికి సబ్లీజ్కు ఇచ్చారు. దీంతో 2 నెలలుగా వసూలు చేసిన కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు జమ చేయలేదన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. గుడ్ ఈవినింగ్. ఏఎంఆర్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 150 కోట్ల రూపాయలు అక్రమ దందాగా పాల్పడుతున్నది. ఏదైతే ఏఎంఆర్ సంస్థకి ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఈ సంస్థ గండి కొట్టడము, ఇబ్బంది పెట్టడము, దోచుకోవటము, కాంట్రాక్టుల పేరు చెప్పుకొని ఈ గనుల శాఖ అధికారుల దగ్గర మిగతా అధికారులంతా కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పూర్తిగా ఏఎంఆర్ సంస్థకి అండదండలతోటి రెచ్చిపోతూ ఉన్నారు. ఈ రెచ్చిపోవడంతో పూర్తిగా అనకాపల్లి జిల్లాలోని ఏఎంఆర్ సంస్థ ప్రభుత్వానికి ఇప్పటికే 36 కోట్లు బకాయి పడిందంటే వాళ్ళ ఆగడాలు ఎంతవరకు వెళ్తాయని తెలుస్తున్నది. ఒక పక్క మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతల్ని మొత్తం అందరిని కూడా తన గుప్పట్లో పెట్టుకొని ఏఎంఆర్ సంస్థ ఆగడాలు రోజు రోజుకి పెచ్చిమీరిపోతున్నాయి. ఏఎంఆర్ సంస్థకి అసలు పర్మిషన్ ఎక్కడ ఇచ్చాడో తెలియదు. పర్మిషన్ ఇచ్చింది లేదని కూడా కొంతవరకు తెలుస్తూ ఉన్నది. మనం ఏదైతే బీఆర్కే న్యూస్ నిఘా నీడలో కూడా కొన్ని పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనలో కూడా తేలింది ఏంటంటే ఏఎంఆర్ సంస్థ అనకాపల్లి జిల్లాలోని పూర్తిగా ఎంఆర్ఓ అండదండలతోటి కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకొని అనకాపల్లి ఎంఆర్ఓతో పాటు సబ్బవరం ఎంఆర్ఓ, అనకాపల్లి ఎంఆర్ఓ, 2 ఎంఆర్ఓలు కూడా దారుణ ముడుపులు తీసుకొని దోచుకొని కొల్లగొట్టి ఏఎంఆర్ సంస్థ పేరు చెప్పుకొని దోచుకుంటున్నారు. ఏఎంఆర్ సంస్థకి పూర్తిగా అండదండలతో రెచ్చిపోతున్నారు. సామాన్యుడు గాని, ప్రజాస్వామ్య నాయకులు గాని, ఆ ప్రజా సంఘాల నాయకులు గాని ఎవరు వెళ్ళి ఫిర్యాదు చేసిన పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఆ శ్రీయవర్మ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏఎంఆర్ సంస్థ ఆగడాలు మాత్రం వదిలేదు లేదు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినా సరే ఏదైతే ఎంఆర్ఓ ఉన్నాడో అనకాపల్లి ఎంఆర్ఓ కొల్లబెల్లా మాట్లాడుతూ, అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తూ, దగా చేస్తూ ఏఎంఆర్ సంస్థకి అండదండలతోటి సుమారుగా ఇప్పటికే ప్రభుత్వానికి ఎంఆర్ఓ అధికారుల వల్ల ప్రభుత్వానికి ఇప్పటికే 36 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో, ఎంత దోపిడీ చేస్తున్నారో, ఎంత నైతికంగా దోచుకొని ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతూ ఆ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సొమ్మును కూడా ఇవ్వకుండా దోచుకున్నటువంటి ఈ దొంగలు, దుర్మార్గులు, ఈ నీచులు, నికృష్టులు అంతా కూడా ఎంఆర్ఓ అధికారులు కూడా ఉండటం చాలా దుర్మార్గం అని కూడా ఉండొచ్చు. శ్రీయవర్మ. థ్యాంక్ యూ శ్రీను, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.